చాలా రోజుల తర్వాత అయితే బయటికెళ్ళాము. నేను మా వారు పిల్లలతో. ఇంకా చాలా రోజులైపోయింది. నియర్లీ ఒక 4, 5 మంత్స్ అవుతుందనుకుంటా. ఇంకా లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాం బయటికి అనేది కూడా గుర్తులేదు. సో, ఫైనల్‌గా ఇవాళ మంచిగా హాలిడే వచ్చేసింది పిల్లలకి హాలిడే, మా వారికి హాలిడే కాబట్టి అలా మూవీకెళ్ళాము. అసలు అనుకోలేదు మూవీ ప్లాన్. ఇంకా అలా అనుకోకుండా వెళ్ళిపోయాము. మూవీ చూసిన తర్వాత ఇలా మళ్ళీ మూవీ అయిపోయిన తర్వాత బయటికొచ్చిన తర్వాత ఇలా కొంచెం షాపింగ్ ఉంటే చేసేసుకున్నాము. షాపింగ్ అంటే పెద్దదేం కాదండి. జస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ ఇంకా అపోలో దాంట్లోకి వెళ్ళేసి మా వారికి కొంచెం డైపర్స్ అవి తీసేసుకున్నాము చిన్నోడికి. ఇంకా టాయిలెట్ పోస్తూనే ఉన్నాడు నైట్ టైము. మార్నింగ్ అంతా చెప్తాడు కానీ నైట్ అయితే చెప్పడు. అది అంటే తక్కువ అవ్వడానికి ఐ మీన్ ఆ అలవాటు పోవడానికి ఏం చేయాలి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం షేర్ చేయరా నాతో. అండ్ డైపర్స్ వేస్తాను కదా, సో డైపర్స్ తీసుకొని అలా కొంచెం దూరం నడవగానే డ్రై ఫ్రూట్ షాప్ అయితే వస్తుంది. రెగ్యులర్గా మేము ఇక్కడే తీసుకుంటాము డ్రై ఫ్రూట్స్. బాదం కిస్మిస్ అవి తీసేసుకున్నాను. ఇంకా మా వారు అంజీర్ అంటే అదేనండి, మా పిల్లలకు అంజీర్ అంటే ఇంకా అన్న ఏం చేశాడు, ఒక దాంట్లో ఆఫ్ చేసి ఇచ్చేసాడు, తింటున్నారు. అండ్ కొంచెం దూరం నడవగానే పైనాపిల్ బండి కనిపించింది. 5 అంట, 100కి 5 పైనాపిల్స్. నేనేమన్నాను, అవి తీయకుండా ఇయ్యండిరా బాబు అంటే తీసేస్తున్నాడు అన్న. తీసేస్తే ఏమైంది, తొందరగా ఖరాబ్ అయిపోతుంది కదా, తీయకుండా అయితే 1 వీక్ అయినా ఉంటాయి స్టోర్గా. సో ఇంకా సరేలే అని అవి కొన్ని అడుక్కొచ్చుకున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ప్రయోగం చేద్దాం, చెట్టు పెడదాం, వస్తుందో రాదో చూద్దాం అన్నట్టు అతను అడిగాను. కింద అవి కొంచెం పీకేసి వాటర్లో వేసి పెట్టండి, రూట్స్ వస్తాయి అన్నారు. ఇంకా అవి తీసుకొని బ్యాగ్లో వేసేసుకొని మంచిగా ఇక్కడ కొంచెం దూరం నడవగానే బస్ స్టాండ్కి ముందే బేకరీ ఉంటుంది. బేకరీలోకి వచ్చేసి 2 ఐస్ క్రీమ్స్ మా పిల్లలకి, ఒక ఎగ్ పఫ్ నాకు, ఒక కూల్ కేక్ మా వారికి అన్నమాట. ఎగ్ పఫ్ తిని చాలా రోజులు అయిపోయింది. మా చెల్లితో షాపింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అప్పుడు తీసుకున్నాను ఎగ్ పఫ్ ఇదే బేకరీలో. మళ్ళీ ఆ తర్వాత ఇన్ని రోజులకి ఇది ఇప్పుడు తింటున్నాను. మా సోహెల్ ఏమో చెప్తున్నాడు, వినండి కొంచెం. రఫ్ కదా, రఫ్ ఎగ్ పఫ్ అనడం రాక రఫ్ అంటున్నాడు. అలా ఉంటుంది మా వాడితో. ఇంకా నేనే అడగంగా ఇప్పించారు మా వారు నాకు ఎగ్ పఫ్. ఎందుకంటే హెల్దీ కాదు, మళ్ళీ అది మైదా ప్లస్ ఎగ్ ఎప్పుడుదో ఉంటుంది కదా కర్రీ, అంత మంచిది కాదు అనేసి అంటారు. ఇంకా అందుకనే రేర్గా తింటూ ఉంటాను. ఇంకా పిల్లలకంటే అస్సలే కొనివ్వరు. సో అదంతా వదిలేసేయండి. మేము వెళ్ళిన మూవీ అయితే మాస్ జాతర మూవీ. ఇంతకుముందు షార్ట్స్ పెడుతూనే ఉన్నాను కదా, చూసే ఉంటారు మీరందరూ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఒక్క లైక్ కొట్టేసి వెళ్ళండి, సరేనా? ఈ మూవీ అంటే ఈ షార్ట్కి అయితే ఈ మూవీతో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఆల్ సూన్.